నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతి, స్వయంగా జెండాను ఊపిన మంత్రి ఉత్తమ్. విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, యూనివర్సిటీ భూములు అమ్మకూడదన్న ఈటల. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి, కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం ఫైర్. దాడులు చేస్తే ఎదురుదాడికి సిద్ధం, ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం కొత్త మలుపు తీసుకుంటోంది. ఈ వ్యవహారంపై విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయిన టీజీఐఐసి ఇచ్చిన ప్రకటనను ఖండించింది. హెచ్సియు తెలిపిన ప్రకారం 400 ఎకరాల భూమిని గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు ఎటువంటి సర్వే నిర్వహించలేదని వెల్లడించింది. జూలై 2024లో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సర్వే జరిగిందన్న వార్తలను హెచ్సియు ఖండించింది. విశ్వవిద్యాలయం ప్రకటనలో ఇప్పటి వరకు భూమి స్థలాకృతిపై ప్రాథమిక తనిఖీ మాత్రమే జరిగిందని స్పష్టం చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం కొత్త మలుపు తీసుకుంటోంది. ఈ వ్యవహారంపై విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయిన టీజీఐఐసి ఇచ్చిన ప్రకటనను ఖండించింది. హెచ్సియు తెలిపిన ప్రకారం 400 ఎకరాల భూమిని గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి సర్వే నిర్వహించలేదని వెల్లడించింది. జూలై 2024లో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సర్వే జరిగిందన్న వార్తలను హెచ్సియు ఖండించింది. విశ్వవిద్యాలయం ప్రకటనలో ఇప్పటి వరకు భూమి స్థలాకృతిపై ప్రాథమిక తనిఖీ మాత్రమే జరిగిందని స్పష్టం చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచగచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కంచగచ్చిబౌలి విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. గత 3 రోజుల నుండి హెచ్సియుకి వందల సంఖ్యలో బుల్డోజర్లు పంపి పోలీసులను పెట్టి ఎందుకు ఇంత ఆగంగా చెట్లను నరికేసి జంతువులను తరిమేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ఒక 3-4 ప్రశ్నలు ఆ పిల్లల తరపున మా పార్టీ తరపున కూడా అడుగుతా ఉన్నాం. ఒకటి, ఇవాళ మీరు చేస్తున్న దాష్టీకం, మీరు చేస్తున్న అరాచకం గత 3 రోజులుగా వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి, వందల సంఖ్యలో అక్కడ హిటాచీ మెషిన్లను పంపి, వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఇంత ఆగం, ఇంత గందరగోళంగా అక్కడ ఉండే చెట్లను కొట్టేసి, అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి, అక్కడ ఏమీ లేదో అంత బంజరు భూమి అని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకింత ఆరాటపడుతున్నది చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతం
అంటే మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే దాదాపు 2600 ఎకరాలు దాటి విస్తరించి ఉన్న ఒక విశ్వవిద్యాలయం అది. మనం నిజంగా చెప్పాలంటే ఈ పశ్చిమ హైదరాబాద్ గత 10-15 ఏళ్లలో విస్తృతంగా పెరిగిపోయింది. అది మన గచ్చిబౌలి కావచ్చు, నానక్రామ్ గూడ కావచ్చు, ఖాజాగూడ కావచ్చు, ఆ ప్రాంతం మొత్తం శేర్లింగంపల్లి దాకా ఎక్కడికక్కడ ఇవాళ కోకాపేట దాకా విస్తృతంగా ఒక కాంక్రీట్ జంగల్గా మారిపోయిన పరిస్థితి. అక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ బహుశా భారతదేశంలో ఏ నగరంలో ఇంత స్మాల్ ఏరియాలో అంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా జరగడం లేదు. ఇది వాస్తవం. అక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి 57-56 అంతస్తుల బిల్డింగ్లకి మేము కూడా పర్మిషన్లు ఇచ్చిన మాట కూడా వాస్తవం. ఇవాళ అక్కడ జరుగుతున్న నిర్మాణం కొన్ని లక్షల కోట్ల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంది. ఒక కాంక్రీట్ జంగల్గా ఆ ప్రాంతం మొత్తం భవిష్యత్తులో మారబోతూ ఉంది. మిగిలి ఉన్న కొన్ని పాకెట్స్ ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ఈ కాంక్రీట్ జంగల్గా మారకుండా పశ్చిమ హైదరాబాద్కి ఊపిరినిచ్చే ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని చుట్టూన్న పరిసర ప్రాంతాలే నిజంగా చెప్పాలి అంటే ఒక లంగ్ స్పేస్ లాగా ఆ ప్రాంతానికి మిగిలింది ఏదైనా ఉందంటే ఇది మాత్రమే మిగిలింది. వాళ్ళ పిల్లలు ఎందుకు కొట్లాడుతున్నారు? ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఎట్లా మీరు 400 ఎకరాలు ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముతారు? మీరు ఏ హక్కు ఉంది మీకు? ఏ మాత్రం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్ చేయకుండా, ఏ రకంగా పర్యావరణ మీద ఇంపాక్ట్ పడుతుంది అనేది చేయకుండా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి వాళ్ళు. ఇక దీనిపై హెచ్సియు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి 18 గంటలు పని చేస్తున్నా అని చెప్తున్నాడు, కానీ కేవలం శని ఆదివారాల్లో కోర్టుకు సెలవులు ఉన్నప్పుడే 24 గంటలు పని చేస్తున్నాడని హెచ్సియు విద్యార్థి ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 గంటలు పని చేస్తున్నామని మీరు అబ్జర్వ్ చేస్తే మా ప్రభుత్వం 24 గంటలు ఓన్లీ రాష్ట్రానికి తలమానికమైన హెచ్సియు భూములు అమ్మి అప్పులు కట్టాలనే ఆలోచన రేవంత్ ప్రభుత్వం చేస్తుందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డివి తిరోగమన నిర్ణయాలే తప్ప పురోగతి చర్యలు ఒక్కటి లేవని విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల మీద పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే ప్రభుత్వం భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యలమంచిలి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ప్రజల నుంచి ఆమోదం వచ్చాకే పనులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు.
ఒక్కసారి గుండె పైన చేయి పెట్టుకుని ఆలోచించండి. ఇదే రోడ్ లో నేను నడిచా, స్కేల్ పెట్టి కొలతలు కొలిసా ఎంత లోతు గుంతుందని. నేను ఎక్కడ నడవాలంటే కార్యకర్తలు పక్కన పెట్టుకుని సరదాగా చేసి మాట్లాడుతూ నడిచేవాడు. కానీ మన ప్రాంతానికి వచ్చి గల గుంటలు చూసి ఆగ్రహం ఇప్పుడు మాట్లాడదు, ఏ గుంతలు ఎప్పుడు పడతామో తెలియని పరిస్థితి. కానీ అదే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిపేర్లకి డబ్బులు విడుదల చేసి పెద్ద ఎత్తున రోడ్లు రిపేర్ చేస్తాం జరిగింది. ఇంతేకాదు ఆనాడు నేను హామీ ఇచ్చా, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోడ్డు విస్తరణ కూడా చేస్తాం, 4 లేన్ రోడ్ వేస్తాం అని ఆనాడు చెప్తాం జరిగింది. ఇంకా మీ ఎమ్మెల్యే గారు కూడా వదిలిపెట్టాడు అబ్బా, వెంటాడాడు. ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్నతో పోరాడారు, ఇంకో పక్కన శాసనసభకు వస్తే చాలు అన్న యువగల మామి కొంచెం మీదే బాధ్యత కదా అన్నాడు. ఆయన ప్రోత్సాహంతో ఈ రోజు మనం ఈ ప్రాజెక్ట్ ముందలు తీసుకెళ్తున్నాం. 4 లేన్ రోడ్ చేసినప్పుడు ఇక్కడ ఉందా కొంతమందికి, అంటే ఇక్కడ ఉన్న షాపులు గాని ఇల్లు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉందని నాకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, ఇంకా కొల్లు రవీంద్ర గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. వాళ్ళందరికి చెప్పాను, బాధ్యులతో ఒకసారి కూర్చుని ఆమోదమైన పరిష్కారం ఎత్తుకోమని వాళ్ళు కోరటం జరిగింది. త్వరలో మీతో మీటింగ్ పెడతారు, ఆమోదమైన పరిష్కారం వచ్చిన తర్వాతనే పని ప్రారంభిస్తాం. కానీ మిమ్మల్ని అందరూ కోరుతున్నా, సహకరించండి. అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ రావు, వచ్చినప్పుడు పుచ్చుకోవాలి. ఎందుకంటే మన ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందబోతుంది. ఎవ్వరు ఊహించిన విధంగా భారతదేశంలోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మన ప్రాంతానికి వస్తుంది. ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ వస్తుంది, పెద్ద ఎత్తున బల్క్ డ్రగ్ పార్క్ కూడా వస్తుంది. అవన్నీ వస్తే ఇంక రోడ్లు సరిపోవబ్బా. అందుకే రోడ్లు అభివృద్ధి చేయాలా అవసరం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యలమంచిలి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ప్రజల నుంచి ఆమోదం వచ్చాకే పనులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు. సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. వైసీపీ టీడీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. రాళ్లు కర్రలు రాడ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో వైసీపీ కార్యకర్త లింగమయ్య తలకు బలంగా దెబ్బ తగలడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో లింగమయ్య మృతి చెందారు. దీంతో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యను ఆ పార్టీ అధినేత జగన్ ఖండించారు. లింగమయ్యను టీడీపీ నేతలు పొట్టన పెట్టుకున్నారని, అన్యాయాలను ప్రశ్నించినందుకే హత్య జరిగిందన్నారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు పరిపాటిగా మారాయని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని వ్యాఖ్యానించారు. లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. యువత కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తపన పడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉత్తరాంధ్రకు భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయని తెలిపారు. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ విజయవంతమైందన్న, సభ విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ బీజేపీతో కలిసి ప్రజల కోసం అంకితభావంతో జనసేన నాయకులు పనిచేయాలని సూచించారు. గత ప్రభుత్వంలో విశాఖపట్నంలో ల్యాండ్ ఆర్డర్ సమస్య సృష్టించారని అన్నారు. Visakhapatnam. When is it that you guys will move away from Hyderabad and come and settle in Andhra Pradesh? This was a constant conversation that we used to have. We progressed from 2014-19 to 1924. And in his words, when he described it was a disgrace, I know what he went through. I know the pain and suffering. An entrepreneur of his ability, who is leading a team of 20,000 plus employees, whose passion is for Andhra Pradesh and for development of Visakhapatnam and for the people who live here. For a person like that to say that he went through tense moments in his quest to invest for his grit and determination in taking this forward. Chandrababu Naidu gari vision prati cabinet lo nenu vintu okosari ఆశ్చర్యపోతూ ఉంటాను. He wants 20% growth in tourism industry. He wants 50,000 rooms to be added to the hospitality sector in the next 5 years. With that kind of a thought process from our leader and Pavan Kalyan garu, and of course my colleague Kandul Durgesh garu is the tourism minister, I can assure you the Jansena party along with Telugudesam party and Bharatiya Janata party, we will be facilitators for people like you to come and invest and feel proud that as government we are here to handhold you, to ensure
that you have a very comfortable road ahead instead of a bumpy, dark road which was there in the past. My heartfelt congratulations to Varsha Garu, Varun Garu, Lakshmi Garu. I remember how much she also shared her passion about Visakhapatnam and how each one of us suffered in our journeys. In the morning I was reminding Prabhu Kishore Garu, the bonding is much more than a government to a businessman. The bonding is more because each one of us have a personal story to share of what happened in the past 5 years. And to overcome that, I think we need investment, a program like this, where we all come together to appreciate the wonderful work that is happening here. And I'm sure Varun Taj Bay Sands will be a beautiful project for all of us to showcase and feel proud. వీరవాసరం మండలం నందమూరి గురువులో దారుణం చోటు చేసుకుంది. జాతరలో యువకుల మధ్య జరిగిన ఘర్షణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో గాయపడిన కాసాని రాజేష్ అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామంలో జరుగుతున్న అమ్మవారి జాతరలో యువకుల మధ్య జరిగిన వివాదం అనంతరం కొందరు దారి కాచి దాడి చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుంబానికి ఆధారమైన కుమారుడిని చంపేశారని ఆవేదన చెందుతున్నారు. ఘర్షణలో గాయపడిన యువకుడు ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన వీరవాసరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోటచత్తం గుడికాడ జాతర జరుగుతుంటే చిన్న డిస్కషన్ పడి గొడవ పడితే ఒక వ్యక్తిని 15 సంవత్సరాలు కాసాని రాజేష్ ఆ వ్యక్తిని కొట్టి చంపేశారు. అయితే ఎందుకు ఇలా చంపారంటే, మేము జనసేన పార్టీ, మేము ఏదైనా చేస్తాం, మా వల్ల ఏదైనా అవుద్ది, మా వెనకాల మేము ఉన్నాం, ఎవరైనా మా మీదకి వచ్చి ఏమైనా చేస్తారా, మీరేమైనా పీకుతారా అని అడిగితే దౌర్జన్యంగా మీదకి వచ్చి మనిషిని చంపేశారు. దాని గురించి మేము పవన్ కళ్యాణ్ మా పార్టీ, మేము పవన్ కళ్యాణ్ పార్టీ, మేము ఏదైనా చేస్తాం అని మా మీద రెబాబ్ చేస్తే మనిషి చనిపోయినా మేము ఇంటికి వెళ్ళి అడిగితే మీ వల్ల ఏమవుద్ది, మీ వల్ల ఏమైనా అవుద్దా, మేము చూసుకుంటాం అని ఒక గ్రామ సర్పంచి వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయిలు ఎవరో తెలదు, వాడు తమ్ముడు అంట, వాడు అన్నయ్య గారి అబ్బాయి అంట, మేము ఏదైనా చేస్తాం, మా వల్ల ఏదైనా అవుద్ది, మీ వల్ల ఏమైనా చేసుకోండి అని సమాధానం చెప్పాడు. చెప్పిన 15 సంవత్సరాల మనిషిని చంపేయడం ఇదేమన్నా దీనికి న్యాయమేనా అని అడిగితే, మిమ్మల్ని కూడా చంపుతాం, మేము ఏదైనా చేస్తాం, మా పవన్ కళ్యాణ్ ఉన్నాడో అని మా మీద రివర్స్ అవి చెప్పారు. చెప్పితే మా వల్ల ఏం అవ్వదు అని మేము వెనక్కి వచ్చిన మాకు ప్రెస్ మీడియా ఉందని. గుంటూరు జిల్లా రేపల్లె డిపో నుంచి తిరుపతికి 2 బస్సు సర్వీసులను మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ప్రారంభించారు. విజయవాడ మరియు గుంటూరులకు మరో 8 బస్సు సర్వీసులు కూడా ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. రేపల్లె ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోరిక నెరవేరిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇక నుంచి తిరుపతికి నేరుగా రేపల్లె నుంచి వెళ్ళవచ్చని తెలిపారు. ఇచ్చిన మాట మేరకు రేపల్లె నియోజకవర్గంలో రోడ్లను కూడా వేస్తున్నామన్న మంత్రి సత్యప్రసాద్ తెలియజేశారు. ఆహ్వానించారు. 10 బస్సులు ఇవాళ రేపల్లె నుంచి గుంటూరుకి 6 బస్సులు, రోజుకు 3 సర్వీసులు, 6 × 3 18. అదేవిధంగా విజయవాడకి 3 సర్వీసులు, 3 బస్సులు, రోజు 3 సర్వీసులు, 3 × 3 9. అదేవిధంగా సుదూర ప్రాంతం మీరందరూ కలిగిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పాపం ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీ ఎమ్మెల్యే గారు నారాయణ గారు ఆలోచించి మీకు పుణ్యం లభించేలా చేయడం కోసం మీకోసం ప్రత్యేకంగా తిరుపతికి ఒక బస్సు సర్వీస్ కూడా తయారు చేయడం ప్రారంభించడం. ఇవాళ 10 బస్సులు ఒక్కొక్కటి 45 లక్షలతో 4.5 కోట్లతో 249 ఉద్యోగస్తులతో 18,230 ప్రజానికులు రోజు ఈ రేపల్లె వాళ్ళు కానీ, లేదంటే నిజాంపట్నం వాళ్ళు కానీ, లేదా ఆమర్పూరు కావాలి, వేగూరు కావాలి, ఇట్లాంటి 8 మండలాలకు సంబంధించిన ప్రజలు ముఖ్యంగా బస్సులో పోయే వాళ్ళంతా మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి ఉంటారు కాబట్టి వారి
రహదారి ఏర్పాటు కోసం ఇటు బస్సు సర్వీసులు ప్రారంభించే కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను నారాయణరావు గారికి, సురేష్ రెడ్డి గారికి, అన్నగాని సత్యప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వర్ణగారు చైర్మన్ అయ్యారు, నా ప్రాంతం ఎలా ఉంది, నాకు బస్సులు కావాలి. వెంటనే ఏమి చెప్పకుండా వారు మంత్రి గారు, చైర్మన్ గారు, వారి జోన్ చైర్మన్ గారు, సురేష్ రెడ్డి గారు అందరూ మాట్లాడుతుంది. వెంటనే మనకి 10 బస్సులు అంటే చెరుకులు 10 బస్సులు ఒకటి రెండు కూడా చూడలేదు. గతంలో వచ్చిన హైటెక్ బస్సులు కూడా చెరుకుని చెప్తా ఉన్నారు. తప్పకుండా హైటెక్ బస్సులు కూడా మార్చే ఏర్పాటు మన చేద్దాం. దాంతో పాటు 2 సూపర్ లగ్జరీ బస్సులు సూపర్ లగ్జరీ బస్సులు దూర ప్రాంతాలు. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే గత 2019 దాకా తిరుపతి డైరెక్ట్ గా బస్సు ఉండేది. మళ్ళా తిరుపతి కూడా బస్సు లేదు ఇక్కడ నుంచి. ఈ రోజు మళ్ళా తిరుపతి బస్సు వేస్తా ఉన్నామంటే ఇక్కడ డిపోలో ఉన్నటువంటి వాళ్ళు చూసి ప్రభుత్వం కాపాడుతున్న అలాగే ఈ ప్రాంతాన్ని ప్రజలకు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు రంజాన్ను ఘనంగా జరుపుకున్నారు. పిడుగురాళ్ల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఎరపతినేని నగర్ నందు ఉన్న ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ఈదుల్ ఫితర్ నమాజ్లో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. పవిత్రమైన రంజాన్ రోజు నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి అల్లా ఆశీస్సుల కోసం ఈద్గా దగ్గర ప్రార్థన చేయడం కోసం సమావేశమైన అందరికీ ఎమ్మెల్యే రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన రంజాన్ రోజు నెల రోజుల పాటు ఉపవాసాలుండి ఆ అల్లా ఆశీస్సుల కోసం పవిత్రమైన ప్రార్థనలు చేసి ఈరోజు ఇక్కడ సమావేశమైన మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఆ అల్లా ఆశీస్సులు మీ కుటుంబాలకి, మన కుటుంబాలకి, మన గురజాల నియోజకవర్గ ప్రజలకి ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. పోయిన రంజాన్కి మాజీ ఎమ్మెల్యేని, ఈ రంజాన్కి అల్లా దయ వల్ల ఎమ్మెల్యేని. భగవంతుడు తలుచుకుంటే, అల్లా ఆశీస్సులుంటే ఎలాంటి మార్పులు వస్తాయో, సమాజంలో ఎలా ఎదుగుతామో నేను నేర్చుకున్నాను. 30 సంవత్సరాల నా అనుబంధం గురజాల నియోజకవర్గ ప్రజలతో, ముఖ్యంగా ముస్లిం సోదరులతో నేను కూడా మీలో ఒకటిగా ఈరోజు కలిసిపోయారంటే అది నా పూర్వధర్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను. మనం పైప్ ఫ్లోర్ కూడా రిపేర్ చేసి ఆ షాదీఖానాని ఈ నెలలోనే ఏసీ షాదీఖానాగా మారుస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మీకు తెలుసు, ఇప్పుడు మసీదు నిర్మాణం కానీ, మదర్సా నిర్మాణం కానీ అవన్నీ కూడా మనం మీరు అడిగిన దాని మీద మనం చేసాం. ఇంకా మనం చేయవలసిన ఎక్కడ అవసరమో తప్పకుండా చేద్దాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడ లేని విధంగా మనం గతంలో హాజ్ యాత్రకు వెళ్ళే ముస్లిం సోదరులకి వ్యక్తిగతంగా 1 లక్ష రూపాయలు కూడా మనం ఆర్థిక సాయం చేసి మనం హాజ్ యాత్రకు పంపించాం. ముస్లిం సోదరులు చాలామంది పేద వర్గాలు ఉన్నారు, కానీ జీవితంలో ఒకసారి హాజ్ యాత్రకు వెళ్ళాలంటే కూడా ఒక సోదరుడుగా నా వంతు దాని సహకారం అన్న సహాయం అన్న కానీ నా వంతు బాధ్యతగా మనం చేశామని చెప్పుకోవడం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసును సిబిఐతో విచారణ చేపట్టాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ అధ్యక్షుడు బిషప్ సంజయ్ ఆనంద్ డిమాండ్ చేశారు. న్యూ లైఫ్ బాప్టిస్ట్ చర్చిలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ సంజయ్ ఆనంద్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల హత్యను ఆత్మహత్యగా కొందరు దున్నలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించి బైక్ నడపడం వల్లనే యాక్సిడెంట్కు గురై చనిపోయాడని చిత్రీకరిస్తున్నారని అన్నారు. దీన్ని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఈరోజు నా పేరు బిషప్ సంజయ్ ఆనంద్, తెలంగాణ రాష్ట్ర కమిటీ వారి తరఫున ఈరోజు మీడియా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మా గోడును, మా విన్నపాన్ని మీరు యావత్తు భారతదేశానికి తెలియజేయాలని కోరుతుంటున్నాం. ఎంతో భయంకర దినాల్లో, ఎంతో ఘోరమైన దినాలు మేము బ్రతుకుతున్నాం. ఈ రోజు పాస్టర్ ఇంట్లో నుంచి బయటికి పోతే తిరిగి క్షేమంగా వస్తారు. ఒక సేవకుడు సువార్త కొరకు బయటికి పోతే, గ్రామాలకు పోతే వారి మీదికి మరి ఈ రోజు దండెత్తుతున్నారు, వారిని అడ్డగిస్తున్నారు, తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఈ రోజు మాకు మత స్వేచ్ఛ ఉంది. రాష్ట్రానికి తలమానికమైన హెచ్సియు భూములు అమ్మి అప్పులు కట్టాలనే ఆలోచన రేవంత్ ప్రభుత్వం చేస్తుందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డివి తిరోగమన నిర్ణయాలే తప్ప పురోగతి చర్యలు ఒక్కటి లేవని విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల మీద పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే ప్రభుత్వం భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ ఈ రాష్ట్రానికే ఒక తలమానికమైనటువంటి విశ్వవిద్యాలయం. కొన్ని వేల మంది విద్యార్థులు ఇప్పటికే అనేక రంగాల్లో నిష్ణాతులై ఈ హైదరాబాద్కి మంచి పేరు వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయపు భూముల్ని అమ్మి అప్పులు కట్టాలనేటువంటి నీచమైన ప్రయత్నం ఏది జరుగుతూ ఉందో, అక్కడ స్టాఫ్ కానీ అక్కడ విద్యార్థులు కానీ మీకు ఇవే దొరికినాయా? ఒకవైపేమో రోజు రోజుకు శ్మశాన వాటికలకు కూడా జాగాలు లేకపోతారు, మరోవైపు కనీసం పార్కులకు జాగాలు లేకుండా కాంక్రీట్ జంగల్గా మారుతున్నటువంటి ఈ రోజులలో ఈ విశ్వవిద్యాలయ భూములను కూడా తెగనమ్ముకోవడం అనేటువంటిది ఇది ఏ సమాజం కూడా హర్షించదు. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ 15 నెలల కాలం నుంచి చూస్తున్నాం, ప్రతి నిర్ణయం ప్రజా కంటకమైన, ప్రజా వ్యతిరేకమైన ఆలోచనలు తప్ప, తిరోగమనపు చర్యలు తప్ప ఏ ఒక్కటి కూడా ప్రోగ్రెసివ్ ఆలోచన లేదు. నేను ఒకటే, నిన్న విశ్వవిద్యాలయపు విద్యార్థుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ విద్యార్థులు కేవలం విద్యార్థులుగా ఉండరు, తప్పకుండా మేమందరం కూడా రేపు వారికి సంఘీభావం చెప్పడమే కాకుండా అవసరమైతే ప్రత్యక్ష చర్యకు పూనుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. విశ్వవిద్యాలయ భూములు అమ్మకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. హైదరాబాద్